నటరత్న ఎన్టీఆర్తో అడవిరాముడు వంటి ఇండస్ట్రీ హిట్ తీసిన సత్య చిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ, నటశేఖర కృష్ణతో నిర్మించిన మరో భారీ చిత్రం కుమారరాజా. ఈ సినిమాలో హీరో కృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేశారు. తెరపై ఒక కృష్ణ కనిపిస్తేనే అభిమానులకు పండగ. అటువంటిది తొలిసారిగా ఒకేసారి ముగ్గురు కృష్ణలు కనిపించిన కుమారరాజా చిత్రం చూసి ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కన్నడంలో నటించి నిర్మించిన చిత్రం శంకరగురు 1978లో విడుదల అయ్యి విజయం సాధించింది. ఆ సినిమాలో ఆయన తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్నే కృష్ణ హీరోగా కుమారరాజా పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో తండ్రి రాజశేఖర్ పాత్ర చాలా కీలకమైంది. ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపే మహోన్నతమైన పాత్ర అది. చెయ్యని నేరానికి భార్యకు దూరమై ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్న జీవితమంతా మానసిక సంఘర్షణతో నలిగిపోయే పాత్ర. హీరో కృష్ణకు ఇది ఒక రకంగా ఛాలెంజ్ రోల్. అయినా అద్భుతంగా నటించి ఆ పాత్రలో ఒదిగిపోయారు కృష్ణ. ఆయన సరసన జయంతి, జయప్రద, లత నటించారు. పి సాంబశివరావు దర్శకుడు. సాధారణంగా ఏ సాంఘిక చిత్రానికైనా 4-5 సెట్స్ వేస్తారు. కానీ కుమారరాజా చిత్రం కోసం ఏకంగా 14 సెట్స్ వేయడం విశేషం. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా చాలా లావిష్గా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు. కుమారరాజా చిత్రం కోసం 5 పాటలు, పతాక సన్నివేశాలు, యాక్షన్ పార్ట్ కాశ్మీర్లో చిత్రీకరించారు. ఆ సమయంలోనే హీరో కృష్ణ సింహ గర్జన జానపద చిత్రంలో నటిస్తున్నారు. నటుడు గిరిబాబు ఈ చిత్రానికి నిర్మాత. మద్రాసులో సింహ గర్జన షూటింగ్, కుమారరాజా షూటింగ్ దాదాపుగా ఒకే సమయంలో జరిగేవి. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ నటిస్తున్న జానపద చిత్రం సింహబలుడు షూటింగ్ కూడా జరిగేది. ఆ చిత్రానికి పోటీగా హీరో కృష్ణతో గిరిబాబు సింహగర్జన చిత్రాన్ని నిర్మిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగేది. సింహగర్జన చిత్రాన్ని ఒక పక్క నిర్మిస్తూనే కుమారరాజా చిత్రంలో గిరిబాబు విలన్గా నటించేవారు. నిర్మాణ పరంగా మీరెక్కడా రాజీ పడకండి, సింహబలుడు కంటే మనదే హిట్ కావాలి అంటుండేవారు కుమారరాజా నిర్మాతల్లో ఒకరైన సూర్యనారాయణ. 1978 ఆగస్టు 9 నాటికి ఒక్క పాట మినహా సింహగర్జన షూటింగ్ పూర్తి చేశారు. ఆ పాట తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసి కాశ్మీర్ వెళ్ళిపోయారు గిరిబాబు. ఆ తర్వాత ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలి. ఎన్టీఆర్ నటిస్తున్న సింహబలుడు షూటింగ్తో పాటు మిగిలిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తను కాశ్మీర్లో ఉన్న అన్ని విషయాలు తెలుసుకునేవారు గిరిబాబు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న జానపద చిత్రం కావడంతో సింహబలుడు చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ సినిమాను కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. కుమారరాజా నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ కూడా ఓ ఏరియా కొనేశారు. 1978 ఆగస్టు 11న సింహబలుడు చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. తన సినిమా కంటే సింహబలుడు ముందు విడుదలవుతుందని తెలిసేసరికి గిరిబాబులో టెన్షన్ మొదలైంది. ఎన్టీఆర్ పెద్ద హీరో. ఆయనతో అడవిరాముడు తీసిన రాఘవేంద్రరావు దర్శకుడు. 40 లక్షల హయ్యెస్ట్ బడ్జెట్తో సింహబలుడు తీశారు. ఆ సినిమా ముందు విడుదలైతే ఇక సింహగర్జన ఎవరు చూస్తారు? అందుకే
గిరిబాబు కాశ్మీర్లో నిద్ర కరువైంది. షూటింగ్ స్పాట్లో హీరో కృష్ణ కలిసినప్పుడు, ఏమిటయా రామారావు గారు సినిమా డేట్ ఇచ్చారు, మన చిత్రం ఎందుకు లేట్ అవుతుంది అని అడిగారు. రీ రికార్డింగ్ మినహా పూర్తయిందని గిరిబాబు చెప్పారు. సరే, నువ్వు కాశ్మీర్ నుంచి మద్రాసు వెళ్ళగానే రీ రికార్డింగ్ పూర్తి చేసి రిలీజ్ ప్లాన్ చేయి అన్నారు కృష్ణ. గిరిబాబు సరేనన్నారు. వీళ్ళంతా కాశ్మీర్లో ఉన్నప్పుడే సింహబలుడు రిలీజ్ అయ్యింది. సాయంత్రానికి పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చింది. గిరిబాబు, ఆ సినిమా పోయింది, ఇక వెంటనే నీ సినిమా రిలీజ్ చేయి అన్నారు హీరో కృష్ణ. ఆయనకు గిరిబాబుకు హ్యాపీగా ఉన్నా ఆ సినిమాకున్న నిర్మాత సూర్యనారాయణ మాత్రం డల్ అయ్యారు. ఆయన ముఖంలో నవ్వే కరువైంది. ఆ తర్వాత 2 రోజులకు సింహబలుడు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని టాక్ కాశ్మీర్కు చేరింది. ఇది ఇలా ఉంటే గిరిబాబుకు షూటింగ్లో 5 రోజుల గ్యాప్ వచ్చింది. దర్శకుడు సాంబశివరావు ఆయన్ని పిలిచి, గిరిబాబు, నీకు 5 రోజులు రెస్ట్, సత్యనారాయణ వచ్చే వరకు నీకు వర్క్ లేదు, హాయిగా సైట్ సీయింగ్ చేస్తూ ఎంజాయ్ చెయ్యి అని చెప్పారు. ఎంజాయ్ చేయడం ఏమిటయ్యా, అవతల నా సినిమా రీ రికార్డింగ్ ఆగిపోయింది, నువ్వు 5 రోజులు రెస్ట్ తీసుకుంటున్నావు కదా, మద్రాసు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వస్తానన్నారు గిరిబాబు. అయితే ఆయన మద్రాసు వెళ్ళి రావడానికి నిర్మాత సూర్యనారాయణ ఒప్పుకోలేదు. హీరో కృష్ణతో కూడా చెప్పించారు. సార్, నేను సత్యనారాయణ కోసం ట్రై చేస్తున్నాను, ఆయన ఏ క్షణమైనా రావచ్చు, ఆయన వచ్చాక గిరిబాబు లేకపోతే ఇబ్బంది కదా, అందుకే వద్దుంటున్నా అన్నారు సూర్యనారాయణ. హీరో కృష్ణ ఏమీ అనలేక ఊరుకున్నారు. ఈ విషయం కుమారరాజా యూనిట్లో అందరికీ తెలిసిపోయింది. చాలామంది గిరిబాబుకు సపోర్ట్ చేశారు. కమెడియన్ రాజబాబు తాగేసి వచ్చి సూర్యనారాయణతో వాదనకు దిగారు. గిరిబాబు అమాయకుడు, 5 రోజులు ఖాళీ దొరికి మద్రాసు వెళతానంటే వాడిని పంపించవా, నువ్వు కొన్న సినిమా ఫ్లాప్ అయిందని నష్టపోయావని తెలిసి వాడి సినిమా విడుదలకు అడ్డుపడతావా అని. అయినా సూర్యనారాయణ చెల్లించలేదు. ఇలా కాదనుకొని గిరిబాబు ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని మద్రాసు వెళ్ళిపోయారు. 5 రోజుల్లో రీ రికార్డింగ్ పూర్తి చేసి 1978 ఆగస్టు 26న సింహగర్జన చిత్రాన్ని విడుదల చేశారు. గిరిబాబు చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయారన్న కోపంతో ఆయనతో కుమారరాజాలో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు తొలగించారు సూర్యనారాయణ. షూటింగ్ అంతా పూర్తయ్యాక 1978 అక్టోబర్ 6న కుమారరాజా చిత్రాన్ని విడుదల చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.